గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయవాడ చరిత్రలో ఎంతో చరిత్ర కలిగినటువంటి శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ అనేది కలకలం రేపుతుంది. నిన్న మధ్యాహ్నం ఆయన్ని కిడ్నాప్ చేసి నిన్న రాత్రి ఆయన్ని విడుదల చేశారు. అసలు కిడ్నాప్ డ్రామా వెనుక ఏం జరిగింది, ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏం జరిగింది? వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఇప్పుడు దీంట్లో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు నాకు ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూలో నన్ను ఫోన్ చేశారు రమ్మని. ఇది శాతవాహన కాలేజీ ల్యాండ్ ఇష్యూలో రమ్మంటే నేను వెళ్ళలేదు, వస్తాను సార్ అని చెప్పాను. టైం తీసుకున్నాను. ఈలోపు వాళ్ళ పిఏ రాజేష్ని శ్రీధర్ అనే అతన్ని మా ఇంటికి పంపించారు. 5:30 టైం. వాళ్ళు 1.5 అవర్ దాకా అక్కడే వెయిట్ చేశారు. వెయిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు నేను వచ్చి మళ్ళీ నా బండి తీసుకుని ప్రశాంత్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి బండి పార్క్ చేసేసరికి ఆ పిఏ రాజేష్ ఇంకో 4-5 కలిసి వచ్చేసి రమ్మంటున్నారని నేను సార్తో మాట్లాడతానన్న. కుదరదు, రావాల్సిందే అన్న. నేను రాకపోయేసరికి బలవంతంగా కారులో ఎక్కిచ్చేసుకుని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. మధ్యలో మంగళగిరి దాటిన తర్వాత నా ఫోన్స్ తీసేసుకున్నారు. గుంటూరు తీసుకెళ్ళిపోయి ఆయన ఓల్డ్ హౌస్ ఉంది, అంటే అంత ముందు ఉన్న హౌస్, దాంట్లో పైన మేడపైన గదిలో కూర్చోబెట్టేసి నన్ను ఆటోమేటిక్గా ఒక పావు గంట పైన తర్వాత ఆయన వచ్చి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయింది, మీ ఫాదర్తో నాకు సంతకం పెట్టించు, నాకు ఫేవరబుల్గా రెడీ చేసి పెట్టన్నారు. యాజ్ పర్ రూల్ చేస్తాను సార్, దానికి ఏముంది, అది పెద్ద ప్రాబ్లం. దానికి ఇంత ఫోర్స్గా తీసుకొచ్చి నాకు కూర్చోంటే నాకు తెలిసి అవన్నీ ఫోన్లు ఇవ్వనన్నారు వాళ్ళు. చాలా ఫోన్స్ ఇవ్వలే నాకు, అది ఏం చేయలేదు. తర్వాత ఏం చేశారంటే మా ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఆయన అప్పుడు నాకు ఒక మెయిల్ పెట్టన్నారు, సుప్రీంకోర్టు లాయర్కి ఓ మెయిల్ పెట్టమన్నారు. అంటే 2-3 లైన్స్ రాయమన్నారు, ఆయనే టైప్ చేయమన్నారు. చేశాను. పంపించేసిన తర్వాత నేను ఏం చేయగలుగుతాను అనుకుంటాం, నాది గవర్నమెంట్ నాది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేవు, నేను చేయలేను అనుకుంటున్నావు, నేను ఏదైనా చేయగలుగుతాను. కానీ ఇంకా బెదిరింపు దూరంలో దిగిన తర్వాత సరే సార్ మీ ఇష్టం, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేయలేరని నేనేం అనలేను కదా, మీరు చేయగలిగింది మీరు చేయగలుగుతారు కదా అన్న తర్వాత ఈలోపు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. పోలీసు రియాక్ట్ అవ్వడం మొదలెట్టింది. పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆయన ఫోన్కి డైరెక్ట్ ఫోన్ చేయడం, నా ఫోన్స్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు. నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది సైలెంట్ మోడ్లో. నా ఫోన్ ఎత్తలేదు, వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూషన్ ఇచ్చేస్తూనే ఉన్నారు. ఆయన మేడం గారు డీసీపీ గారు కంటిన్యూషన్ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితి అప్పుడు నెమ్మదిగా చూసుకుని 3 డేస్ ఇక్కడే ఉండాలన్నారు. ఇక్కడే ఉండు, ఫోన్స్ అయితే ఏమో, నువ్వు ఇక్కడే 3 డేస్ ఉండు, తర్వాత పంపిస్తా అన్నారు. అన్న తర్వాత నేను వెళ్తా సార్, ప్రాబ్లం ఏం లేదంటే లేదు నేను పంపించే సమస్య లేదన్న, ఇది ఇష్యూ అవుతుందని కూడా చెప్పే మధ్యలో ఏదైనా చిన్న క్లారిటీ. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఎమ్మెల్సీకి మీ ఇక్కడ ఈ ల్యాండ్కి సంబంధించిన ఏంటంటే ఆయనదా ఈ ల్యాండ్ ఏంటి సార్? ఇప్పుడు 2010లో ఆయన సొసైటీలో ఆయనది కాదు ల్యాండ్, సొసైటీలో మెంబర్గా ఎంటర్ అయ్యాడు 10లో. అసలు ఆయన మెంబర్షిప్ చెల్లదని, అసలు ఆయన మెంబర్గా కుదరదని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు బెంచ్ ఇచ్చింది డైరెక్షన్, కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. అసలు ఆయన ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద సొసైటీ, హీ హ్యాస్ ఇంటర్పోలేటెడ్ ద ఎంట్రీస్ ఆఫ్ ద మినిట్స్ అని క్లియర్గా కలెక్టరే డైరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఇచ్చారు. ఆయనతో ఫైట్ చేసే కెపాసిటీ ఇక్కడ ఉన్న మెంబర్లు ఎవరికీ లేదు. వన్స్ ఆయనంటే కెపాసిటీ, అప్పుడు గవర్నమెంట్ ఉంది, ఫస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్, తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్గా ఎంటర్ అయిన వ్యక్తికి ఉన్నటువంటి పవర్ మామూలు వాళ్ళకి ఉండదు. ఆయన దాన్ని ఇంకా అలా కామ్గా ఎస్టాబ్లిష్, వీళ్ళెవ్వరూ ఫైట్ చేసే కెపాసిటీలకు అందరూ ఎవరికాళ్ళు కామ్గా కూర్చున్నారు. ఇంకా దాన్ని ఆయన కంటిన్యూ చేసేసుకుంటున్నాడు. అంటే మొత్తాన్ని ఆయన చేతుల్లో తీసుకునే ప్రయత్నం, చేతిలో తీసుకునే సిచ్యువేషన్ అంటే పిలిచి నన్ను తీసుకెళ్ళి సంతకం పెట్టించమని అడగరు కదా. ఇప్పుడు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదండి. నన్ను ఎందుకు తీసుకెళ్లారు, ఫాదర్తో సంతకం పెట్టించి ఆయన ఫేవరబుల్గా చేస్తే ఇక ల్యాండ్ ఆటోమేటిక్గా ఆయన చేతికి వచ్చేస్తుంది. ఇక ల్యాండ్ ఆయన ఏం చేసుకుంటాడు అనేది ఇక ఎవరి చేతిలో, వన్స్ సుప్రీంకోర్టులో క్లియర్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు. ఎన్ని ఎకరాలు సార్ మొత్తం? 5 ఎకరాలు 16 సెంట్లు. 5 ఎకరాలు 16 సెంట్లు ఉంది ఇది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే రేట్స్ ఎప్పుడైతే హైక్ అవుతాయో ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. మామూలుగా ల్యాండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు, రేట్ హైక్ అయిన తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది కూడా మీడియా పోలీస్ రియాక్ట్ అయిన తర్వాతే ఆయన నన్ను 12:30-11 గంటలకు సుమారు ఐ థింక్ ఆయన కారులోనే
డ్రైవర్ని ఇచ్చి పంపించేశారు విజయవాడ. అంటే ఏం డిస్కషన్ జరిగింది అక్కడ మీకు ఆలపాటి రాజా గారికి ఏం డిస్కషన్ జరిగింది? మిమ్మల్ని ఏమన్నా బెదిరించే ప్రయత్నం చేశారు ఏంటి? ఆయన ఏమంటారంటే నాకు ఫేవరబుల్గా నువ్వు ఆ పేపర్ మీద సంతకం పెట్టించి ఈ ఫాదర్తో, అంటే ఆయన ఏం చెప్తే అది మనకి టైప్ కాదు, ఆయన చెప్పిన సిచ్యువేషన్ ప్రకారం దాన్ని ఫాలోఅప్ చేసుకుని సంతకం పెట్టించి ఇవ్వాలి అని ఆయన నన్ను ఇన్సిస్ట్ చేశాడు. సరే చూస్తానన్నాను. ఈలోపు ఏంటంటే ఇక గవర్నమెంట్ నాది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఇది చేయగలుగుతాను, అది ఇది అని ఆ ఫోర్స్ ఆయన వెళ్తూనే ఉన్నారు. బెదిరింపు ధోరణి ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరూ లేని నేను ఒక్కనే కాబట్టి ఆయన ఏం చెప్పినా, బెదిరించినా, ఏం చేసినా మనం వినాల్సిందే సిచ్యువేషన్. సరే సార్ మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేస్తానన్నా. సరే, అంటే నిన్న కిడ్నాప్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా పోలీస్ని అప్రోచ్ అయ్యారా? కేసు ఏమైనా ఫైల్ చేశారు? పోలీస్కి అయితే మా అబ్బాయి అప్రోచ్ అయ్యాడు సార్. కేసు ఫైల్ చేసింది ఇంకా తెలియదు. సిఏ గారు రమ్మన్నారు నన్ను, ప్రజెంట్ స్థానిక పోలీస్ స్టేషన్ సిఏ గారు రమ్మన్నారు. ఇప్పుడు వెళ్ళాలి, ఇక్కడి నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆ కంప్లైంట్ కాపీని సెట్ చేసి, కంప్లైంట్ అయితే ప్రజెంట్ మళ్ళీ నేను కంప్లైంట్ రివైవ్ చేసి మళ్ళీ ఇస్తాను. నేను జరిగిన ఇన్సిడెంట్ మొత్తం డీటెయిల్గా చేసి డీజీ గారికి, సిపి గారికి మెయిల్ పంపిస్తాను, సీఎం గారికి కూడా మెయిల్ పంపిస్తాం. స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నేను మా అబ్బాయి ఇచ్చాడు కంప్లైంట్. మా అబ్బాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే రియాక్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మా ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూసారు, వాళ్ళు చూసుకున్నారు, ఎక్కడికెక్కడ చూసుకునే వెంటనే రియాక్ట్ అయ్యారు. అది సార్. అంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ ఇలాంటి వారికి రక్షణ లేకపోతే ఏంటి పరిస్థితి? ఏం చేయబోతున్నారు భవిష్యత్తు? అది ఇప్పుడు మామూలు వాళ్ళకే లేనప్పుడు మామూలు జనరల్ ఉన్న వాళ్ళకే లేనప్పుడు సామాన్యులకి ఏముంటుంది సార్ రక్షణ? అందుకే గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే కేవలం ల్యాండ్ వివాదమేనా, ఇంకా ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఓన్లీ ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇందులోకి ఎవరు ఎంటర్ కారు సార్. ఓన్లీ దిస్ ఈజ్ ద ఇష్యూ, దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ల్యాండ్. ఈ ల్యాండ్ కనుక ఏమి లేకపోతే దీంట్లోకి అసలు కాలేజీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. దీని గురించి ఎవరు ఆలోచిస్తారు? మీకు ల్యాండ్ ఉంది కాబట్టి ఇంత ల్యాండ్ ఉంది. అదే చిన్నదాన్ని ఏదైనా ఒక 1000 గజాల్లో ఏదైనా ఉంటే దాని గురించి అసలు ఎవడో ఆలోచించే సిచ్యువేషన్ ఉండదు. ల్యాండ్ చాలా ఖాళీగా ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, సో దీన్ని ఏమి చేయడానికి లేదు. అది అయిపోతే ఇంకెవరైనా ఏదైనా చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది సార్? అవ్వలేదు, ఇంకా 2015 నుంచి పెండింగ్లో ఉంది. ఇది అయిపోతే ఇంక ఎవరైనా ఆర్డర్ని బట్టి ఇంక ఎవరైనా రియాక్ట్ అవుతారు. దానికోసం ఈయన మనకు ఫేవరబుల్గా రాసి ఇమ్మంటాడు. అంటే ఆయన ఏదో చెప్తే అది సంతకం పెట్టి ఇమ్మంటాడు. అంటే అదేం రాశారు అనేది మనకు తెలియదుగా, ఆయన చెప్పింది మన సంతకం పెట్టి ఇచ్చేయమంటాడు, ఫాదర్కి పెట్టి ఇచ్చేయమంటారు అంతే. సరే మీరు ఏం చెప్తే చేస్తాను సార్. బయటకు వస్తే ముందు తర్వాత మాట్లాడదాం అనుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత ఇక ప్రజెంట్ అయితే ఆయన ఫోన్ చేయలేదు నాకు నేనటి నుంచి. చేస్తానన్నారు కానీ చేయలే. నిన్న చేస్తానన్నారు, చేయలే. నువ్వు చేయకపోతే నీ ఇంటికి వచ్చి కూర్చుంటానన్నారు అని చెప్పారు కూడా. నేను చెప్పింది చేయకపోతే మీ ఇంటికి వచ్చి కూర్చుంటానన్నారు. అవసరం లేదు, చేయలేదు. బలవంతంగా పట్టుకొని ఎక్కి కార్లో కూర్చోబెట్టారు, అంతవరకు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? అంటే స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు, డీజీకి, సిపికి రాస్తారు, లెటర్ మెయిల్ పెడతారు. కానీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పెద్దలను ఏమైనా, ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారిని ఏమైనా ట్రై చేస్తాను. అంటే వాళ్ళు అపాయింట్మెంట్ కనుక ఇస్తే ఒకసారి సీఎం గారిని దృష్టికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను. చేసి జరిగిన ఇష్యూని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను తయారు చేయమన్నారు, తయారు చేసి ముందు స్థానిక పోలీస్ స్టేషన్లోనూ వీళ్ళకి ఇచ్చి, మ్యాక్సిమం ఎవరు నాకు అపాయింట్మెంట్ కనుక ఎవరైనా చేయగలిగితే వాళ్ళకి వెళ్ళి కలిసి, నేను కొంచెం మా పెద్దలు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకుని వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేస్తాను, చేసి కంప్లైంట్ ఇస్తాను. ఫర్దర్గా మీకు ఇంకా థ్రెట్ ఏమైనా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఏమైనా మీకు ప్రొటెక్షన్ కావాలని ఏమైనా కోరుకుంటున్నారు? ప్రొటెక్షన్ కావాలనే కోరుకుంటాను సార్. ఎందుకంటే ఇవాళ ఇది జరిగింది, రేపు ఏదైనా జరగచ్చు. ఏం జరిగినా తర్వాత జరిగేటువంటి పరిణామాలు మనం ఏం చెప్పలేము. ఏం జరుగుతుంది, ఇది అనుకోని సంఘటన జరిగినప్పుడు రేపు పొద్దున్న ఆల్రెడీ ఒకసారి జరిగిన తర్వాత ఇక జరగదనే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మేము బయట మామూలు తిరుగుతూ ఉంటాం, ఇంట్లో కూర్చోలేము సిచ్యువేషన్. తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందని మనం చెప్పలేం కదా సార్. అందుకని ఆ సిచ్యువేషన్లో ఉన్న సిచ్యువేషన్ అది. నేనైతే రక్షణ ప్రొవైడ్ చేయమని అడుగుతాను పోలీసులని. దాన్ని బట్టి వాళ్ళు ఏం యాక్ట్ చేస్తారో చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, ఇది ల్యాండ్ ఇష్యూ నిన్న బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. అక్కడ తీసుకువెళ్ళి ఆలపాటి రాజా సంబంధించిన పాత ఇంట్లో గుంటూరులో పైమేడలో పెట్టి చాలాసేపు ఉంచారు. ఆలపాటి రాజాకి తనకి మధ్య చాలా డిస్కషన్ జరిగిందని చెప్పారు. తన తండ్రి సంతకం పెట్టించమని ఆలపాటి రాజా తన మీద ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్ అయిన వ్యవహారం ఇటు విజయవాడ వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతానికైతే తనకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వంకాయలపాటి శ్రీనివాస్ చెప్తున్నారు. అటు
డీజీపీతో పాటు సిపికి కూడా మెయిల్ చేస్తాను, ఆల్రెడీ పోలీసులు కేసు ఫైల్ చేశారు, తాను కూడా వెళ్ళి ఫిర్యాదు చేస్తానని చెప్తున్నారు. తనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి పోలీసులను కూడా కోరతానని వంకాయలపాటి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.